గౌతమి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ प्लेटफॉर्म మీదకు వచ్చి ఉన్నది. गौतमी एक्सप्रेस 8 नंबर प्लेटफॉर्म पर आई है. नंबर 7048 गौतमी एक्सप्रेस just arrived on platform number 1. వస్తావా? వస్తా. ఎంత? నువ్వెంతంటే అంత. 10 రూపాయలు ఇస్తాను. ఏంటి నువ్వు ఎదిరిస్తావా? కోటి విమెన్స్ హాస్టల్కి వస్తావా? అయ్య బాబాయ్ రాను. ఏ ఎందుకని? నా నట్టటు అని కాదు, నన్ను వదిలియమ్మా. యు బ్లడీ ఫూల్. ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచి వచ్చిందంటే మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చేసినట్టే. ఈ శుభ సందర్భంలో పాపని టుమారో చేసుకుందావా? మీరు రేప్ చేయడానికి వచ్చారా? నేనెందుకు అనుకుని అడిలిపోయాను. అవును, రేప్ కి మీరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? బై ది వే, టుమారో రోడ్డు మీద చేస్తారా లేకపోతే ఏ పొదల చాటు కన్నా లాక్కెళ్తారా? త్వరగా తేల్చండి. ఏంటి నీళ్ళు అవుతున్నారు? ఆలస్యం చేస్తే ఏ హీరోయిన్ వచ్చి మిమ్మల్ని చావగొట్టేస్తాడు. ఏంటయ్యా బాబు అలా భయపడుతున్నారు? మంది వేయలేదా లేక వేసిని దిగిపోయిందా? త్వరగా రండి, అవతల చాలా పనుంది. ఏంటి ఎవరైనా వస్తారని భయమా? ఇదిగో ఎవరు ఇటు రావద్దు, ఇక్కడ రేప్ సీన్ జరుగుతోంది. నన్నెవరూ కాపాడద్దు, నన్నెవరూ రక్షించద్దు. ప్లీజ్ డోంట్ హెల్ప్ మీ, డోంట్ సేవ్ మీ. ఇంకెవరు రారయ్యా? రండి 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 రండి. రివర్స్ గేర్ లో వెళ్ళి భలే బోల్తా కొట్టించావే. అలా కానీ వెళ్ళకపోతే పాప ఈ పాటికి హాస్టల్లో కాదు రేపు అయిపోయి హాస్పిటల్లో ఉండేది. ఈ పాటి తెలివితేటలుంటే పర్వాలేదు, మా కాలేజీలో నీకు రాగలవు. ఏ అంత గొప్పదా మీ కాలేజీ? చూస్తావుగా. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. భోజనం అండి? అది లేదు బాబు, గడ్డి పచ్చగడ్డమ్మా. గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇందులో పెట్టుకుని వస్తాను అన్నమాట. మీరు లంచ్ లో అన్నాలు, టిఫిన్లు, చికెన్లు, బిర్యానీలు పటపట పటపట నవిలి మింగుతారు కదా, ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి పరపరా నవ్వులుతానన్నమాట. మరి మీరు హార్లిక్స్లు, కాఫీలు, టీలు క్యాంటీన్ లో కూర్చొని మరి జుర్రుకుంటారు కదా, ఆ సమయంలో నేను ఇదిగో ఈ కుడితి తాగి అంబారి అరుచుకుంటూ గేదె టైపులో పాఠాలు చెప్తూ అక్కడక్కడ పాలించుకుంటూ ఇంటికి వెళ్తానన్నమాట. అవేం మాటలు మాస్టారు? మాట్లాడది ఏంటి మాట్లాడది? రోజునమా ఏమే మొదలు చేయమా? టైం ఎంత అయింది మాస్టారు? 10. అదైందా? అబ్బే లేదయ్యా, తెల్లవారుదామన 4 అయింది. అని కోళ్లు కూస్తుంటే అయ్యి బాబో ఇంకేముంది, కాలేజీ టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ పాజమహాన్ వస్తున్నాను అనమాట. అదేంటండి? లేకపోతే ఏంటని మాట్లాడది? 10 అయింది అని అడుగుతావు. 12 అయితే 2 తగ్గించి 10 అయిందని చెప్పాను నీతోటి. నీతో వెళ్ళగలవా? ఏం వాచ్ అనుకున్నావు? ఇది స్విస్ మేడ్ ఇన్ పాకిస్తాన్. మైండ్ ఇట్. హాయ్ డార్లింగ్. మన్మథ లీల సినిమాకి వెళ్దామా? ఏ మిస్టర్, మీకు అక్క చెల్లెలు లేరు? yes you are correct. రే జానీ, ఈ క్షణం నుంచి మేరీ నా చెల్లెలు, ఖుష్బూ నా అక్క.
అయితే నా చెల్లెల్ని తీసుకునే సినిమాకి వెళ్ళిపో, నీ అక్కని తీసుకునే లాడ్జ్కి వెళ్ళిపోతాను. చంపేస్తాను, జాగ్రత్త. ఏమీ చెయ్యను. నేను చెప్పినట్టు చేస్తే. ఏం చేయాలి? వాడిని కొట్టావు కదా, పొరపాటే. మరి పొరపాటు చేసినప్పుడు శిక్ష అనుభవించాలిగా. శిక్ష ఏమిటి? వాడిని కొట్టిన చోట స్ట్రాంగ్ గా ఒక కిస్ కొట్టు. నువ్వు పెట్టకపోతే 1 by 1 నీకు మేం పెట్టాల్సి వస్తుంది. ఏం నన్ను కొట్టవా, నాకు పెట్టవా? నన్ను కొట్టవా, నాకు పెట్టవా? నన్ను కొట్టు, నాకు పెట్టు, నన్ను కొట్టు, నాకు పెట్టు. డబ్బులు తీయండి. రేపు నటరాజులా ఒంటికాల మీద నిలబడొస్తాను. మరో 400 పందెం వేసుకుందావా? నీతో మళ్ళీ పందమా? చస్తే వెయ్యం. అదేమిట్రా, నేను కాలు జారితే మీరు గెలవచ్చుగా. నువ్వు కాలు జారం, మేము గెలవగలం. పదరా. పోనీ ఈసారి చేతుల మీద నిలబడరానా? కాలు వద్దు, చెయ్యవద్దు, క్లాస్కి పదరా. ఈ కుమారి భారతదేశం ఎవర్రా? మారి భారతదేశం ఏమిట్రా? మిస్ ఇండియా అని తెలుగులో చెప్పాను. ఆ అమ్మాయి భలే ఉందరా. ఎప్పుడు లేదు నువ్వు అమ్మాయి గురించి కామెంట్ చేయడమా? కొంపదీసి లవ్ లోకి స్లిప్ అయ్యాడేమో. అవునరా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, ఆ టైప్ లో ఈ కుమారి భారతదేశాన్ని చూడగానే నా మనసు అదో టైప్ లో ఫీల్ అయిపోతుంది. రాజనాలా ఎవర్రా అమ్మాయి? కొత్తగా నెంబర్ వేయించుకుంది, మీ క్లాసే. ఓ మై గాడ్, ఇలా కలిసి వచ్చేస్తుందేంట్రా? నీ నెయ్యి కరిగి రొట్టెలో పడింది గురు. అందుకేనేంట్రా నా మనసు అమ్మాయితో అర్జెంట్ గా మాట్లాడేమంటుంది. అంటుందా? అయితే అర్జెంట్ గా ప్రొసీడ్ అయిపో, లేకపోతే ఎవడన్నా పోటీకి వచ్చేస్తాడు. ఆ తర్వాత ట్రయాంగిల్ లవ్స్, ట్రాజడీసును. నిజమేరా నేత్రానందం, నీ కళ్ళజోడు కాస్త లోని. ప్రొసీడ్ అయిపోతా. గుడ్ మార్నింగ్ అర్రా, కూర్చోండి. ఎవరి పాప? కొత్త గీత సార్. నార్మల్ గతవ పీనుగా. నువ్వు చెప్పమ్మా. ఇవాళ జాయిన్ అయ్యాను సార్. ఐ సీ. నీ పేరేంటన్నావు? ఏమనలేదండి. అంటే ఏమంటావు? కీర్తి అంటానండి. మంచిది, అపకీర్తి తెచ్చుకోకు. అన్నట్టు మీది అనప్రతి కదూ? కాదండి, దొండపాడు. మంచిది, బెండకాయలు ఎక్కువ, లేడీ ఫింగర్స్. మరి మీ అమ్మా నాన్న? అస్సాం బార్డర్ లో ఉద్యోగం చేస్తున్నారండి. పాపం, చలి ఎక్కువ. మరి నీ పిల్ల జల్లా? ఇంకా పెళ్లి కాలేదండి. అయ్యో పాపం, అలాగా. సింగిల్ బెడ్. మరి ఫుడ్ గుడ్డు? హాస్టల్లో ఉంటున్నానండి. మరి చెప్పవే, తాను ఎక్కువ. అన్నట్టు నీకు ఏబిసిడీలు వచ్చు కదమ్మా? అవి మొత్తం ఎన్నో చెప్పమ్మా. 26 అండి. అయ్యయ్యో, ఏబిసిడీలు 26 ఏంటమ్మా? ఏబిసిడి 4 కదమ్మా. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకు వస్తారమ్మా కాలేజీలకి, మా ప్రాణాలు తీయడానికి? కాకపోతే సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పు. ధరలు ఎంత పెరిగినా 10 పైసలకి ఎప్పుడు 2 వస్తాయి. అవేమిటి? ఇది కూడా తెలీదా? 5 పైసలు బిళ్ళలమ్మా. చూడు, చివరిగా ఇంకో ప్రశ్న అడుగుతాను. జవాబు చెప్పావో క్లాసులో ఉంటావు, లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అడిగేస్తున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి ఎన్ని చీరలు కట్టింది? 32. వెరీ గుడ్, పైకి వస్తావురా. అంటే ఇప్పుడు మేము నూతిలో ఉన్నామన్నమాట. మరి మీరు కొండ మీద ఉన్నారు కదా, మీరు పైనుంచి కిందకి తాడుదితే మేము పాకుంటూ పాకుంటూ పైకి వస్తాం అన్నమాట. మీరా మాస్టారు, బాగున్నారా? లేదు, పొద్దున్నే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోతే మా దాకా తెల్లే అని అడుక్కుంటున్నాం. అదేమిటి మాస్టర్? లేకపోతే నిక్షేపంలో ఉన్న మనుషులు పట్టుకొని బాగున్నారా
ఇదో ప్రశ్న అయినా నా సీట్ దగ్గర నీకే పని. అదే స్టూడెంట్స్ అల్లరి చేస్తుంటే కంట్రోల్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇక నీ సీట్లో నువ్వు కూర్చో, నా సీట్లో నేను కూర్చుంటా. ఇక పాట మొదలు పెడతా. మూడుందా మాస్టారు? మూడుదే ఉందిరా, పుస్తకం తెరిస్తే తన్నుకుంటూ వస్తుంది. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. శ్రీదేవి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మాయా అన్నట్టు. కపిల్ దేవ్, సైలెన్స్. నాతో స్పోర్ట్స్ ఆడకండి, బ్రెయిన్ తింటా. మే ఐ కమిన్ ఆఫ్ బామర్ది. ఎవరు వాడు? నేను బామర్ది. బావమర్ది ఏంట్రా గౌడికేది వెధవా? నేను నీ అక్కకు మొగుండు అయినప్పుడు నువ్వు నాకు బామర్ది కాక ఇంకేమవుతావు? బావలు బావమరుదుల వరుసలు ఇంటి దగ్గర, ఇది కాలేజీ. నేను లెక్చరర్ని, నువ్వు నన్ను సార్ అని పిలవాలి. అండర్స్టాండ్? అండర్స్టాండ్ లేరా బామర్ సార్? సరే. అయినా ఇప్పుడు కాలేజీకి రావటం ఏంట్రా? మరి ఏం చేయమంటావు? అదో ఇంట్లో ఏ పని చేయదు, అంటూ నేను తోవాలి, వంట నేను చేయాలి, పిల్లలకు తిండి నేనే పెట్టాలి, చివరికి నీ అక్కకు. కంటిన్యూ చేయొద్దు. వెళ్ళు. వెళ్ళి నీకు 20 సంవత్సరాలుగా అచ్చొస్తున్న ఆ దరిద్రమైన సీట్లో తగలడు. వెళ్ళు. మాయా, మళ్ళీ వీడెవడు? నేను మాయా ప్రసాదాన్ని. రా చూడా మహమ్మదమ్మయ్య. మా నాన్న ఎక్కడున్నారా? నాన్నగారా అండి? అదిగో అక్కడ చచ్చారండి. ఒరే నాన్న, ఇప్పుడు ఇక్కడికి కూర్చోరా? అమ్మ నేను సినిమాకి వెళ్తున్నాం, తిరిగి వచ్చే వరకు తమ్ముడు నానించమంది. ఎక్కడ అడుగుతామేంట్రా, ఇది కాలేజీ. ఆహా, మేము రైస్ మిల్ అనుకున్నాం. హే, నోరు మూసుకొని ఆడించబోయ్. లేదమ్మా 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 టాటా. లేదమ్మా 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 మామయ్య అక్కడున్నాడు. చూడు 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 మహమ్మద్ పడగొట్ట. అది మామయ్య మామయ్య జాగ్రత్తగా ఎత్తుకో బామ్మది, ఆడుకో. చిచ్చి, నా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. హలో గురుజీ. హలో శిష్యాజీ. లెక్చరర్ గా నటించి భలే బోర్తా కొట్టించారే నన్ను. తీపి గుర్తుగా పడుంటుందని. అన్నట్టు మీరు పందాలు బాగా వేస్తారట. అవును, అది మన హాబీ అట. ఆశ్చర్యంగా ఉంది, మా హాబీ కూడా అదేనట. అయితే మన కాంబినేషన్ సూపర్ హిట్. సూపర్ హిట్ అండ్ గురూజీ, సిల్వర్ జూబ్లీయే. పోనీ అలక్కని. మీరేం ఫీల్ అవ్వకపోతే సరదాగా మీతో నేను పందెం వేసుకుంటానట. దెబ్బతింటావేమో చూసుకో. తిన్నాక చూసుకుందాంలే. అయితే కాసుకో. మీరు దోశలు పట్టి కళ్ళు మూసుకుంటారట, నేను ఆగి ఆగి మీ దోశట్లో కాయిన్స్ వేస్తుంటానట. మీరు లెక్కెడుతుంటారట. చివరికి నేను ఓకే అన్నాక మొత్తం ఎంతో చెప్పాలట. పందెం ఏంటట? మీరు గెలిస్తే మీరు అడిగింది నేనిస్తానట, నేను గెలిస్తే నేను అడిగింది మీరిస్తారట. అయితే ఓకే అంట. మరైతే కళ్ళు మూసుకోమంట. వేయ్, త్వరగా వేయ్. వెయ్యే. ఏమిటి ఆలస్యం? వెయ్యి. చస్తే వేను. ఎంత గుడ్డోడు అయితే మాత్రం చండాలంగా ప్యాంటు షర్టు వేసుకుని అడుకోవడం ఏంటి? శుభ్రంగా గోచి పెట్టుకుని అడుకోవచ్చుగా. చూసేవాడికి ముచ్చటగానే ఉంటది, వేసేవాడికి దర్జాగానే ఉంటది. ఏంటి నువ్వు గుడ్డుముష్టాడు కదా? నేను గుడ్డివాడిని ముష్టివాడిని ఏమిటి తండ్రి? మరి ఆ బోర్డు ఎందుకు పెట్టావు, దోశలు ఎందుకు పెట్టావు? అమ్మ నా కుమారి భారతదేశమా, ఎంత దెబ్బ తీసావే. చెప్తా చెప్తా, నీ పని నెక్స్ట్ సీన్ లో చెప్తా. అయితే నువ్వు బతకడం వేస్ట్. అయితే ఇప్పుడే వెళ్ళి చూసేస్తా. చూడద్దు. నన్ను సినిమా చూడొద్దని చెప్పడానికి నువ్వెవరివి? నేను చూస్తా. సినిమానా? చాలా చిరిగింది. ఇంత చిరిగాక ఇంకెందుకురా, తీసి పడేస్తా. పళ్ళు రాలు కొడతాను. నా పుస్తకం అట్ట నేను తీసి పడేస్తే పళ్ళు రాలు కొడతావా? పుస్తకం అట్ట. హాయ్, గుడ్ మార్నింగ్ కీర్తి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. అదేం చెప్పడం, సాంప్రదాయంగా ఇలా చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కానీ
చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఏమీ లేదు. నమస్కారం. నమస్కారం. ఇడియట్. అర్జెంట్ గా పోస్ట్ ఆఫీస్ మూసే. సిగ్గు లేకుండా ఏమిట్రా చూద్దాం. తీసుకో తీసుకో తీసుకో. అబ్బా థ్యాంక్స్. ఏంటివి? నాటు బొమ్మలండి. నాన్నగారు పంపించారు. ప్రిన్సిపాల్ లేపేలా? అందుకు కాదండి, రేపు సారా ఉద్యమం వాళ్ళు మన బ్రాందీ ఫ్యాక్టరీ మీదకి వచ్చి గొడవ చేస్తారట. ఆ ఊరేగింపు మీ కాలేజీ ముందు నుంచే వెళ్తుందండి. అంటే నేను మా స్టూడెంట్స్తో ఊరేగింపులో కలిసిపోయి ఈ బాంబులేసి వాళ్ళని చెల్లా చేతులు చేసేయాలన్నమాట. అవునండి. సరే, ఇవి లాకర్లో పెట్టి మీరు వెళ్ళండి. కాలేజ్ రౌడీలు గూండాలు బాంబులు ఉండవలసిన స్థలం కాదు ఇది. వెంటనే వాటిని ఇక్కడి నుంచి తీసేయి. తీయకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అయితే నేను కాలు చేసుకోవాల్సి వస్తుంది. వాలకం చూసి నీటుగాడివనుకున్నాం. పోటుగాడివేమోనని అనుమానం వచ్చి వెనక్కి వచ్చాం. కానీ మేము కేటుగాళ్ళం. నీలాంటి రోగు ఒక్కడుంటే చాలు, కడకల్లాడే కాలేజీ శ్మశానంగా మారిపోతుంది. థ్యాంక్ యూ వినయ్. నీలాంటి విద్యార్థులు ఉండబట్టి కాలేజీలు ఏమాత్రంగానే ఉన్నాయి. వీడి పుర్రెల పని వేసుకున్నప్పుడు అనుకున్నా ఇలాంటి విధా పని ఏదో చేస్తాడని. హలో, ఏమిటా లుక్? అది తెలుసు. శివాలా ఫైట్ చేశాను, మజ్నులా ముద్దొస్తున్నాను అని లవ్వాడేసి పెళ్ళాడేసి పిల్లల్ని కనేద్దాం అనుకుంటున్నాం. నేను ఓహో, ముందు పిల్లల్ని కనేసి తర్వాత పెళ్ళాడేసి ఆ తర్వాత లవ్వాడేద్దాం అనుకుంటున్నావా? చూడు కుమారి భారతదేశం, నీ కూరలు నా దగ్గర ఉడకవు. నీకు నేను అంతగా నచ్చేస్తే ఓ కిస్ లాక్కో, టేస్ట్ బాగుంటే ఓ సాంగ్ శాంక్షన్ చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నారా? కాపు సారాలో కాఫీ టికెట్స్ కలిపేసి సీసాల్లో నింపేస్తున్నామండి. బాక్సులో పెట్టేసి గుణంలో పెట్టేమంటారండి. గాజుల దొడ్లో దాచాల్సిన సరుకులు గాడి జరుగుతున్నట్టు ఎదవా. ఎమ్మెల్యే నయ్యుండి కల్తీ వ్యాపారం చేస్తున్న సంగతి పబ్లిక్ అయిందంటే అసెంబ్లీ హాల్లోంచి నా సీటు బీకేసి సెంట్రల్ జైల్లో వేసేస్తారు. కాస్త మెల్లిగా మాట్లాడు సావు. అయితే ఏట్రా అసలు సరుకు ఎక్కడ దాయమంటారు? కుర్రో, అది ట్యాక్స్ కట్టేసిన సరుకురా. దాని గురించి గట్టిగా మాట్లాడొచ్చు, గోడౌన్లో దాయొచ్చు. అయిపోయి అబ్బాయి గారెట్ని నా కొడుకో పగిలిపోయే కట్లేట్రా. మీరు పంపిన బాంబుల విషయంలో వినయ్ గారికి మన పృథ్వీకి కాలేజీలో ఫైటింగ్ అయిందండి. దాంతో 3 కట్లు 6 కుట్లు పడ్డాయండి. మరి ఆడలా శత కొట్టేస్తుంటే ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తాడ్రా? తప్పు నాదేనని తిట్టు.
చెప్పాను నీకు అర్థమైన వాళ్ళని మీదకి ఎక్కించుకోదని చెప్పానా మరి ఎందుకు ఎక్కించుకున్నావు ఇప్పుడు చూడు నీ మీదకి ఎక్కిన వాడికి కళ్ళు క్రాఫ్ మీదకి ఎక్కినాయి ఆఫ్టర్ ఆల్ ఒక అనాథని డిబార్ చెయ్యి అని రిక్వెస్ట్ చేశాను అది కూడా చేయలేను నీ మీద ఎందుకే దించేస్తాను వెంటనే దించేస్తాను ఏంటి అట్టా చెప్తే ఆడి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోద్దా అడితే నాకేంటంటా ఏటో పెళ్లికి ఎదిగిన ఆడి కూతుళ్ళని 10 మంది రౌడీలు రేప్ చేస్తారా ఏంటి నీళ్ళకెడుతున్నాడు పెళ్ళాన్ని లారీ వచ్చి గుద్దేస్తుందా అయ్యో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎన్కౌంటర్ పేరు చెప్పి కాల్ చేస్తారా ఫైనల్ గా ప్రిన్సిపాల్ పిచ్చోడైపోతారా మరి ఆవిడే చేసిన పనికి దయచేసి నా మాట వినండి వినయ్ చాలా మంచి స్టూడెంట్ పైగా జరిగిన దాంట్లో తప్పు అంటావు అది ఎప్పుడు మా ఎర్ర కొడుకు పచ్చానే ఉంటది అది నాకు తెలుసు కానీ ఆడి మిస్టేక్ చేసుకున్నాండి డిబార్ చేస్తే మిగతా స్టూడెంట్స్ అంతా గొడవలు అల్లలు చేస్తారు గోడలు పునాదులు పీకేస్తారు అంటావు పీక్కోమను దెబ్బతో వేసుకుంటా ఈ ల్యాండ్ అంతా మా తాత ఇచ్చిందే కదా కాలేజీకి ఆడిది నా పేరే నీ తాత ఇచ్చిన ల్యాండ్ ఖరీదెంతో ఆ బ్లాంక్ చెక్ మీద రాసుకో నీ ఇష్టం వచ్చినంత రాసుకుని తీసుకో తమరు తేజ ధర్మతేజ ధర్మతేజాలు చాలా మంది ఉంటారు ఏ ధర్మతేజ నీకు ఫాదర్స్ ఎంతమంది ఏమన్నా మీరు కొంచెం ఎగస్ట్రాగా మాట్లాడుతున్నారు నీకెంతమంది ఫాదర్స్ అని అడుగుతున్నాను ఒక్కడే ఈ స్టేట్ లో దాదాలందరికి కూడా ఒక్కడే ఫాదర్ గాడ్ ఫాదర్ ధర్మతేజ అయ్య బాబోయ్ తమరు ఆ ధర్మతేజ గారా పేరెన్నవే తప్ప తమను ఎప్పుడు చూడలేదు అందుకే పోల్చుకోలేకపోయి క్షమించండి బాబు నన్ను నిన్ను క్షమించవలసింది నేను కాదు నువ్వు పట్టుకోవాల్సింది ఈ కాళ్ళు కాదు ఆ కాళ్ళు ఈ కాళ్ళే ఈ కాళ్ళే ఈ కాళ్ళే అయ్యా నన్ను క్షమించండి బుద్ధి తక్కువ ఏదేదో వాగేశాను ఏంటి తమరు నిలబడిపోయారండి కుర్చీ 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 కాలు తుడిచేస్తాను కూర్చోండి బాబు ఆయన బాబు మూటకు పెంకులు కూర్చుకుంటాయి ఇందాక కాలుతో పడిపోయింది కొత్తది కొన్ని తెచ్చి పెట్టేస్తా అయినా వచ్చేటి బాబు ఇది అసెంబ్లీ కదా చిచి ఇది అసెంబ్లీ ఏంటండి కాలేజీకి ఎవరు వస్తారు స్టూడెంట్స్ అండి నువ్వు స్టూడెంట్ వా అయ్యో కాదండి ఎమ్మెల్యేని మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా అబ్బాయి వినయ్ని చూడు ఎమ్మెల్యే ఇంకొకసారి వినయ్ లాంటి విద్యార్థుల జోలికి వచ్చిన కాలేజీలోకి రాజకీయాలు తెచ్చిన నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ అంటే నేను పైకి వద్దు మహాప్రభు అంత శిక్ష దండ పెడతా నీ ఇష్టం వచ్చినంత రాసుకో వెళ్ళు చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మంచి విద్యార్థికి అన్యాయం జరగకుండా కాపాడారు కళ్ళజోడు మర్చిపోయానమాట ఇదిగో బాబు ఒక్క శవానికి 5 నిప్పుకొండలు తీసుకెళ్తున్నారేంటి ఆ 5 ఆవిడ భర్తలండి 5 భర్తలా ఆవిడ అదో టైపులేండి ఏమిటో ఈ భారతదేశం ఎక్కడికి వెళ్తుందో వెళ్ళడం లేదురా అదిగో వస్తుంది చూడు ఈ కలియుగ పాంచాల శవాన్ని అడ్డం పెట్టుకుని ఈ కుమారి భారతదేశాన్ని ఆట పట్టిస్తాను మీరు వెళ్ళండి దాక్కోండి ఎవరు చెప్పడానికి నోరు రావడం లేదు మీ బంధువులా మన ఎంఎస్ఎం గారు ఎంఎస్ఎం అదే మన మోనుశంక మాస్టర్ వాట్ మూలశంక మాస్టర్ పోయారా ఇంత సడన్ గా ఎలా మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్న శ్రీదేవి కట్అవుట్ చూసి ఆగిపోయారట వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది స్పాట్ డెత్ ఓ మై గాడ్ ఎక్కడికి చివరిసారిగా ఒకసారి మొహం చూద్దామని మొహం లేదు ఒట్టి మొండాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాం అదేంటి చక్రం ఎక్కి మొహం పచ్చడైపోయింది చచ్చా
అవును, మన వాళ్ళు ఎవరు లేరేంటి? ఎవరికి తెలీదు. యాక్సిడెంట్ కదా, తెలిస్తే పోలీసులు, కేసులు, పోస్ట్ మార్టాలు. అందుకే ఆయన్ని గుద్దేసిన లారీ డ్రైవర్ కూడా తెలియకుండా బాడీని తీసుకెళ్తున్నాం. తర్వాతనే తెలుస్తుందిగా. శవాన్ని తగలపెట్టే వరకు దాచిపెట్టాలి. తర్వాత ఏ ఏడ్స్తోనో పోయాడని చెప్పుకోవచ్చు. పాపం. దహనం ఎలాగో కలిసి చేయలేకపోతున్నాం. కనీసం సంతాప సభ అయినా జరుపుతాం. నువ్వు వెళ్ళా పని చూడు, నేను ఈ పూలు జల్లేసి వచ్చేస్తాను. ఇదిగో, కాలేజీలో యాక్సిడెంట్ అని చెప్పావు, చెప్పాలి. అలాగే. థ్యాంక్ యూ పంచాలి. ఎంఎస్ఎం వికెట్ పడిపోయింది. అయ్యో, ఎలాగే? ఎయిడ్స్ తగిలి. అయ్యో పాపం, సెంచరీ చేయవలసిన వాడు 35 రన్స్ కి అవుట్ అయిపోయాడు అనమాట. అవునే పాపం. ఎంత పని చేసేవరన్నా బామర్దో. బామర్ది ఊరుకోటి. ఎంత నీ బామర్ది అయితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? ఊరుకోచండి, ఊరుకో. నేను ఏడ్చితోడు సత్యంది కాదురా. మరి రేపు ఇన్సూరెన్స్ చేస్తానని చెప్పి ఈ రోజు సత్యందుకు. ఇప్పుడు నా పెళ్ళాం పిల్లలు ఎలా బతకాలి? నువ్వు ఉన్నావుగా. నేను చచ్చిపోతాగా. ఏం రోగం? వాడు ఏడు చచ్చిపోయాడుగా. గత 10 రోజుల నుంచి వాడు తోముకుంటున్న సబ్బు బిల్ల, టూత్ బ్రష్ నేను వాడుతున్నారు. పైగా ఈ రోజు వాడు ఇప్పేసిన కట్ డ్రైవర్ కూడా వేసుకున్నారు. మాస్టర్ మాట మాత్రమైనా మనతో చెప్పకుండా పోయారంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మనందరం మౌనం పాటిద్దాం. నేను మేస్తానంటే నా మొహం. నేను ఎల్కేజీ స్టూడెంట్ ని, నిక్కరేసుకుని ఇదిగో పాలసీసా నోట్లో వేలెట్టుకుని స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు నా మేస్టార్వి. బాబు, మేస్టారండి నాకు ఏబిసిడీలు నేర్పరండి. నా తొత్తిలో తొత్తి. నేను మేస్టార్ కాదు మరి సార్. లేకపోతే ఒకటి, నేను మేస్టాను కదా, నేను పట్టాలు చెప్పడం లేదా? మీరా మేస్టారు? ఇదో ప్రశ్న. ఎందుకు ఈ సంతాపతమా? ఎవరు పోయారు? అయ్య బాబోయ్, ఈ దండేంటి, ఈ పండేంటి? నువ్వు బతికి ఉన్నావా? నేను బతికుంటావేంట్రా? నేను చచ్చిపోయి 16 ఏళ్ళైంది. 16 years బ్యాక్. అది కాదు మాస్టారు, మీరు. నేను దెయ్యాన్ని, పొరుగు దెయ్యాన్ని. ఇదిగో నా చెప్పులు. ఇదిగో నా షర్టు. ఇవిగో నా కళ్ళు, నా 2 కళ్ళు. ఇవిగో నేను గాల్లో తెలుసు నిద్రపోతున్నా. మాస్టారు, నీకు ఎయిడ్స్ వచ్చి? నాకు ఎయిడ్స్. ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు. అవును, మరి మేము రెడ్ లైట్ ఏరియాలో రెగ్యులర్ కస్టమర్లం కదా. మరి మాకు రాకపోతే ఎవరికి వస్తాయండి ఎయిడ్స్? నా మొహమ్మద్ చెవిడయ్యా. కీర్తి, శ్రీదేవి వదిన తప్ప కనీసం శ్రీదేవి మరదల్లా ఉండే మన కాలేజ్ బ్యూటీ నిన్ను కూడా కన్నెత్తి చూడండి. మాస్టారు ఎయిడ్స్ తో పోయారని చెప్పడానికి నీకు మౌతలో వచ్చింది. నువ్వు కాదు పొద్దున మాస్టర్ శవాన్ని. చూసారా మాస్టర్, మీరు బతుకుడుగానే శవం అంటుంది. అవును, మరి నేను శవాన్నే కదా. నాకు ఎయిడ్స్ అంట. ఆహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట, ఆహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట. నీకు నాకు లింక్ అంట, కాలేజ్ అంత గోలంట. టామ్ టామ్ టామ్. నేను వేడని నీడను నేనే, కలగా మెదిలే నేను వేడని నీడ. నాకు ఎయిడ్స్ కదా. అబ్బా, లైట్ తీసి పడుకోవే. 2 టైం 2 6 6:30 నన్ను ఫోన్ చేసిన వినయ్ని ఎదురు దెబ్బ కొట్టే వరకు బెడ్ లైట్ తీను, గుడ్ నైట్ చెప్పను. అయితే బ్యాడ్ నైట్. हेलो गुरुजी। नमस्कार नमस्कार। తిరస్కార్ क्या जी? బిజీ అంటావేంటి జీ? నీకోసం క్లాస్ రూమ్లు, బాత్రూమ్లు అన్ని వెతుక్కుంటూ వస్తేను. దేనికి జీ? నీతో విషయం చెప్పాలని జీ. ఏమిటి జీ? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఒళ్ళు మంట పుట్టింది. 4గోసారి చూసినప్పుడు గుండె గంట కొట్టింది. 14గోసారి చూసినప్పుడు మొగ్గలా సిగ్గు పుట్టింది. 24గోసారి చూసినప్పుడు పువ్వులా లవ్వు పుట్టింది. ఇంకా ఫర్దర్ గా చూడకు. పువ్వు కాయ పండై చిలక కొట్టేస్తే టెంక మీద పీచు మిగులుతుంది. ప్లీజ్ నా కోసం ఒక్క 2 నిమిషాలు కాల్ షీట్ ఇవ్వలేవు? కాయకు కైకు లేదు, మైకు లేదు. ఎందుకు లేదు? నేను చెప్పేది విను.
అనక తప్పదా? తప్పదు. సరే చెప్పు. ఏమన్నావు? ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటన్నావు? ఐ లవ్ యూ. నేను కాదు సార్, అది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎస్ వినయ్. నేను ఎస్ వినయ్ కాదు, కే వినయ్. నిన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి నా మనసులో ఉండటం లేదు. చా నిజమా? అవును కే వినయ్. పగలు నిద్ర పట్టడం లేదు, రాత్రి కాలేజీకి రాబుద్దేయటం లేదు, పుస్తకాలు తినాలనిపించడం లేదు, అన్నం చదవాలనిపించడం లేదు. ఆహా, అంతవరకు వచ్చావా తల్లి? ఎవరమ్మా నువ్వు? కీర్తి, నీలాంటి మంచి స్టూడెంట్కి రాకూడదు జబ్బిది. వెంటనే డాక్టర్ చూపించుకో. కున్నాను వినయ్. ఏమన్నాడు? అర్జెంటుగా నేను ప్రేమించుకోమన్నాడు. నువ్వు కాదనకుండా నన్ను ప్రేమించి పెడితే ప్రియురాలిగా ఉండి పెట్టమన్నాడు. తాళి కట్టి పెడితే భారీగా వండి పెట్టమన్నాడు. ఫ్యామిలీ చేసి పెడితే నిన్ను ఫాదర్ చేసి పెట్టమన్నాడు. నువ్వు నోరు మూసి పెట్టకపోతే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టమని నాకు చెప్పాడు. వినయ్, ఎస్, మనం ఏమనుకున్నాం? స్టూడెంట్స్. ఇదేమిటనుకున్నాం? కాలేజ్. ఇక్కడికి ఎందుకు వచ్చాం? చదువుకోవడానికి. అలా బుద్ధి చెప్పు. ఈ విషయం మన ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఆయన పెళ్లి చేసుకోలేదా? ఫ్యామిలీ చేసుకోలేదా? అయినా ఆయన కాలేజీలో మన ముందే భౌభౌ, ఇంట్లో పెళ్ళ ముందు మ్యావ్ మ్యావే. అయినా మన మధ్య విషయం ప్రిన్సిపల్ కి ఎలా తెలుస్తుంది? ఆయనకు తెలియపోవచ్చు, మన ఎంఎస్ఎం గారికి తెలీదా? ఆయన అసలే పోస్టర్ చూసి సినిమా గారు చెప్పేసి రకం. ఎవడు? ఆ మూలశంక మాస్టరా? శ్రీదేవి బొమ్మ కనిపిస్తే సేరు సొల్లు కారుస్తాడు. వాడు మనల్ని ఏం చేస్తాడు? చూడు, నేను అందరిలాంటి వాడిని కాదు. దయచేసి నన్ను మర్చిపో. అది నా వల్ల కాదు వినయ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సరే, నువ్వు ఎంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఆలోచించుకుని చెప్తాను. కాస్త టైం తీసుకో. ఎంత టైం అయినా తీసుకో. నిమిషాలే కాదు, అవసరమైతే సెకండ్లు కూడా తీసుకో. కానీ నా ప్రేమను మాత్రం కాదని చెప్పుకో. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. న్యావ్ న్యావ్. కాలేజీలో భౌ భౌ, ఇంట్లో మ్యావ్ మ్యావ్. చెప్తాను. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఏమిటి మాస్టర్ అలా చూస్తున్నారు? దేవిని, శ్రీదేవిని చూస్తున్నానమ్మా. శ్రీదేవి కనిపిస్తుందేమో ట్రయం ట్రయం అని సొల్లు కార్చుకుందామని. ఎక్కడా శ్రీదేవి? నా శ్రీదేవి, నా శ్రీదేవి కనిపించదే. నా శ్రీదేవి కోసం వెతుకుంటున్నా. శ్రీదేవి, నా శ్రీదేవి. కీర్తి, నీ ప్రేమ విషయం చెప్పెళ్ళాక నేను బాగా ఆలోచించి చించి చించి నీ పాయింట్కి వచ్చేసాను. అదే, మీ నాన్నకు అల్లునై పెడతాను. నీకు చెల్లులుంటే దానికి భావనై పెడతాను. నీకో మెడుంటే దానికి తాళి కట్టి పెడతాను. నీ చీరకు చెంగుంటే నా కొంగుకు ముడేసి పెడతాను. ఇవన్నీ చేసి పెట్టడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో కీరవాణి ట్యూన్లో ఓ లవ్ సాంగ్ వేసి పెడతాను. రెడీ కీరవాణి? 1 2 3. హాయ్. ఆహా, 10 రోజుల తర్వాత మళ్ళీ మన కాలేజీ కళ వచ్చేసిందిరా. బాసు, నువ్వు లేవు, కాలేజ్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఏమైందిరా? 10 రోజుల నుంచి ఒక స్ట్రైక్ లేదు, గొడవ లేదు. అరే, బెల్లు కొడితే చాలు క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడదాంటే ఒక్కడు మిగలటం లేదు బయట. అంతెందుకు, ఇది వరకు లెక్చర్లు ఎలా ఉండేవారు? మనల్ని చూస్తే ప్యాంట్ తడుపుకునేవారా? ఇప్పుడు ఒక్కడు భయపడటం లేదు. చివరికి అమ్మాయిలు వస్తావా అంటే చెప్పు చూపెడుతున్నాడు. ఇలా అయితే ఇంకే కాలేజీలో చదవడం వేస్ట్. మనకెందుకురా భయం? బాస్ వచ్చేసాడుగా. బాసు, ఈ శుభ సందర్భంలో మంచి అపపనుడు చేసేరాదు. అవును బాసు. కాయనుందా? ఫోన్ చేయడానికా? ముద్దు పెట్టించుకోవడానికి. ఇదేంట్రా, దెబ్బ కొడుతుంది అనుకుంటే ఇలా దెబ్బ కొట్టింది. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇది కీర్తి అందాల్ని తాకి వచ్చిన రూపాయి బిళ్ళ. ఇది కావలసిన వాళ్ళు ముందుకొచ్చి పాడుకోవచ్చు. సర్కారు వారి పాట 1 రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 200, 600, పటేల్ గారి పాట 600, 700, 800, 1000 రూపాయలు. శ్రీధర్ గారి పాట 1000 రూపాయలు, 1000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నీ రేటు 1000. థ్యాంక్ యూ. ఇడియట్.
ఓ ఓ ముద్దెట్టుకుంటే వెళ్ళిపోతున్నావేంటి? పెట్టాలా? అది కాలేజీ సాంప్రదాయం. ఓ ఐ సీ. యు బ్లడీ. డియర్ ఫ్రెండ్స్, దీని ఒరిజినల్ రేటు 1000 రూపాయలు. ఇప్పుడు ఇది ఆడదాని చేతిలో దెబ్బతిన్న ఒక వెదవగాడి ప్యాంటు. దీని అసలు విలువెంతో తేలుద్దాం. వెదవగాడి పాట 1000 రూపాయలు. 1 రూపాయి 90 పైసలు. అర్ధ రూపాయి, పావలా 10 పైసలు. గుప్తా గారి పాట 10 పైసలు. ఒకటోసారి ఆగండి, 5 పైసలు. వర్మ గారి పాట 5 పైసలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నీ రేటు ఇది. ఏంటి గుడ్ మార్నింగ్? ఆహా, 4th పీరియడ్, మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తనున్నాడు. గుడ్ మార్నింగ్. ఓహో, ఈ ఆనంద సమయంలో నేను పాఠం చెప్తారా మాస్టారు? లేదు, హరికథ చెప్తాను. అందుకే కదా గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతాలు ఇచ్చేది. కాసుకోండి. పాపమ్మ అన్న సుతుడు బట్టు పారార విందమునకు నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం. సైలెంట్ సైలెంట్. నాతో స్పోర్ట్స్ ఆడకండి, డ్రింక్ తినేస్తాను. రేయ్, నిన్న పాట ఎక్కడ ఆపాను? పులి స్టాప్ దగ్గరండి. ఛే, నిజమా? అరే, ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అబ్బా, ఎలా గుర్తుపెట్టుకున్నావురా? నువ్వు సిగ్గుపడకరాయి, సిగ్గుపడకరాయి. కూర్చో. అరే గౌడు కదా, నిన్న పాట ఎంతవరకు చెప్పాను రా? అదా, అదే అదే అమ్మ ఆవు ఇల్లు ఈగ మేక తోక ఈక పీక కోడి పెట్ట పూల బుట్ట కాకి రెట్ట పేడ తట్ట చాచి కొట్ట నిన్ను గోతిలో పెట్ట. అది అలా గడ్డేట్రా మాయ. ఈ వెదో నాతో నాకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. రాత్రి హోంవర్క్ చేసి పెట్టమని టెక్స్ట్ బుక్ నోట్ బుక్ ఇచ్చాడు. నోట్ బుక్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ పట్టుకొచ్చాడు. కొన్ని హోంవర్క్ అయినా సరిగ్గా చేసి వచ్చాడంటే అది లేదు. చీ, అన్ని బూతులే. అది చూసి మా మాస్టర్ పిచ్చి కొట్టాడు. వాడు కూడా నీలాగే మూలసంఖ్య మాస్టర్. అలాగే మూలశంఖ మాస్టరా? చైనా మొహమ్మద్ బుర్రు పెడకొట్ట. ఏరా, ఒంటి మీదకి 40 ఏళ్ళు వచ్చినాయి, నీకు నీ పుస్తకానికి నా పుస్తకానికి తేడా తెలీదు? అది అది నీ కడుపున చెడ పుట్టింది కదరా. ఒరే మాయా, ఒరే అనక నా పరుగు పోద్ది. ఏ చాలే ఓ, ఈ దొంగ నాన్న చదువు సంధ్య మానేసి ఇంటి దగ్గర అమ్మని తెగ ఏడిపిస్తున్నాడు. అది చాలక పొదస్తమానం టీవీ చూస్తూ కూర్చుంటున్నాడు. పుస్తకం తెరిస్తే ఒట్టు. నువ్వైనా కాస్త బుద్ధి చెప్పి వనకు. అలాగే సార్. టాటా. ఏంటి బాబు రమ్మన్నారంట? నేను 2 రోజుల్లో కాలేజీకి వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పటికి నా పరువు తీసేసిన ఆ వినయ్ గారి కాలేజీలో ఉండడానికి వీలేదు. కామర్స్ లెక్చర్ ఏమిట్రా, ఈ మధ్య మందు మానేసిన దేవదాస్ లాగా అలాగైపోయాడు. పాపం వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందిరా. నిజమా? ఎవడరా పని చేసిన రాస్కల్? నేను చెప్పను బాబు, మీరు కాలేజ్ అంతా లీక్ చేస్తారు. బాబు ఎవరికి చెప్పం, చెప్పరా ప్లీజ్. అయితే నేను బిల్లు కట్టిన డబ్బిచ్చే. ఇదిగో చెప్పు. వాళ్ళ అల్లుడే. వాళ్ళ అల్లుడా? భలే జోక్ చేశారా. భలే కొట్టాడు. ఇంకా కుదిరింది. బిల్లు పే చేయమంటే చెయ్యవా? పదరా. ఏమైందా? రేకులు పట్టం లేదురా. వెంకటరమణ గోవింద గోవింద.
రాస్కెల్, కళ్ళు మూసుని డ్రైవ్ చేస్తున్నావా? ఐఎమ్ వెరీ సారీ. ఏమిటి నరేంద్ర, నువ్వు బాగు. ఇది మేమిద్దరం తేల్చుకోవాల్సిన విషయం. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సారీ, బ్రేక్ ఫెయిల్ అయింది. వయస్సులో ఉన్నావు కదా, చాలా కంట్రోల్ చేశాను. దెబ్బ తప్పలేదుగా? చిన్న దెబ్బే. కొన్ని దెబ్బలు చిన్నవైనా బాధ పెద్దగా ఉంటుంది. ఐఎమ్ సారీ, నష్టపరిహారం చెల్లించుకుంటాను. అదే మాట నేను అంటున్నాను. నా వల్ల నీకు జరిగిన నష్టానికి పరిహారంగా ఏమిమ్మంటావో చెప్పు. సర్వస్వం ఇవ్వమంటావా? కొన్ని నష్టాలకు పరిహారం డబ్బుతో చెల్లించుకోలేం. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. అందుకే కారు రిపేర్కి ఎంత అవుతుందో చెప్తే సమయం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను. జీపు బ్రేకులు తీసేసింది వీడే బాబా. ఎందుకు తీశావు? చెప్పను. ఎవరు తీయమన్నారు? చెప్పను. ఏ చేత్తో తీశావు? చెప్పను. నచ్చావు, నమ్మకస్తుడివి. ఇదిగో తీసుకో, నరికేయండి ఆ చేతిని. వద్దు. దేనికిది? మీరు త్వరగా కోలుకోవాలని ధర్మతేజ గారు పంపించారు. ధర్మతేజ ఎవరతను? ఇంకొకసారి వినయ్ జోలికి వచ్చావంటే నీ బాడీని ఇలాగే ముక్కలు చేసి నీ బాబుకి బొకే పంపాల్సి ఉంటుంది. ధర్మతేజ. పోస్ట్ సూరిబాబు, రాఘవ, రఘునాథరెడ్డి, మాధవి, పద్మ, మేరీ, కీర్తి. అవునరా వినయ్, మా అందరికి లెటర్లు వస్తుంటాయి, నీకెప్పుడు రావేంట్రా? తల్ల, తండ్ర, తమ్ముడా, అన్నయ్య ఎవరున్నారనరా పాపం వాడికి ఉత్తరాలు రాయడానికి? అంటే వినయ్కి ఎప్పుడు ఉత్తరాలు రావా? అనాథకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరుంటారే? బాబు, లెటర్స్ వచ్చినాయి, రండి. వినయ్, వినయ్, వినయ్. ఒరే వినయ్, నీకు లెటర్స్ వచ్చారా? వినయ్, 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 అన్ని మీకే బాబు. ఎప్పుడు ఉత్తరం రాని నీకు ఇవాళ ఇన్ని ఉత్తరాలు వచ్చాయంటి గురు? అవునరా, అదే అర్థం కావట్లేదు. ఎవరు రాసుంటారు? కుమారి భారతదేశం. జియో వినయ్, నువ్వు అనాథవి కాదు, ఒంటరి వాడివి అసలే కాదు. నీకు తోడుగా నీడగా నేనున్నాను. ఐ లవ్ యూ. నేను ప్రేమిస్తున్నాను. నిజం, నీ మీద నా ప్రేమ నిజం. నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్నది నిజం. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అన్నది నిజం. ప్రేమ అనేది నిజమైతే ఈ లేఖలన్నీ నిజాలే. నయా, ఇతను పృథ్వీ నా ఫ్రెండ్, ఎమ్మెల్యే తారకం గారి అబ్బాయి. తండ్రిని చంపి కొడుకు నా సీట్ ఎక్కించాలా? కాదండి, మా కాలేజీలో వినయ్ అని ఒకడున్నాడు. సార్ సార్, మైసూరు వీరప్పన్ దగ్గర నుంచి సరుకు తెస్తున్న మా లారీని ఊరి చివర పోలీసులు అటాక్ చేసి పట్టుకున్నారు సార్. ఆ సాహుల్ గారు దొరికిపోయాడు. నేను తప్పించుకొచ్చాను సార్.
ఆ సాహుల్ గాడు పెద్ద వేస్ట్ కేసులో ఉన్నాడు. మొన్న గంధం లారీ దెబ్బ పెట్టాడు, ఇవాళ గంధం లారీ. రే జానీ, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఎస్ఐ రంగరాజుతో చెప్పి వాడిని లాకప్లోనే లేపేమను. వెళ్ళ. నువ్వు గుండు చేయించుకుని తిరుపతి వెళ్ళొచ్చాయి. నువ్వేంటి ఆ వినయ్ గారి కాళ్ళు చేతులు తీసేయాలా? కాదు సార్, శాంతి లేపేయాలి. సరే. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ ధర్మతేజ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ధర్మతేజ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకున్న విద్యార్థి కె వినయ్. వినయ్ వచ్చి తన బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ వినయ్. Mr. Vinay, Mr. Vinay, please come to the dais. వినయ్, ఇక్కడున్నావా? నీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు అనౌన్స్ చేశారు. తెలుసు. మరి రావే, అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవార్డు తీసుకునేవాడికే కాదు, ఇచ్చేవాడికి కూడా అర్హత ఉండాలి. మన కాలేజీ ప్యూన్ చేతుల మీదుగా ఇచ్చిన వచ్చి ఆనందంగా తీసుకునేవాడిని. కానీ హంతకుడు, స్మగ్లర్ అయినా ఆ వ్యక్తి చేతుల మీదుగా ఇచ్చే అవార్డు నాకు అక్కర్లేదు, నేను తీసుకోను. వినయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆవేశం సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నువ్వు హంతకుడు అయి ఉండేవాడి. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఎవరా దేవుడు? ఈ నీ దేవుడా? వినయ్, ఇక్కడ మర్చిపోయిందా ఇంత పెద్ద మనిషి పట్టుకుని? ఎవర్రా పెద్ద మనిషి? దేశాన్ని కొల్లగొట్టే స్మగ్లర్ పెద్ద మనిషి? ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ అంతకుడు పెద్ద మనిషి? వినయ్, ఏమిటి మాట్లాడింది? అవును సార్, ఇతను నా తల్లిని చంపిన అంతకుడు. మీ తొట్లో బీడీలు ఎరుకున్న పంపాడు. వాళ్ళు యాహూ ఊహు అంటూ తన్నులు తిన్నారు తప్ప తనలేకపోయారు. పోరంబో కథలు. వాళ్ళు పోరంబోకులు కాదు, ఎడం చేత్తో మద్దలు చేసే పొగరబోతులు. వాళ్లనే పట్టుకుని వాడు సచిన్ టెండూల్కర్లా 4 6లు కొట్టేశాడంటే వాడికి మామూలు బౌలర్లు పనికిరారు. ఇమ్రాన్ ఖాన్లు కావాలి. ఈసారి బౌలింగ్ నేను చేస్తాను. ఈ మాత్రం దానికి నువ్వెందుకన్నయ్యా? ఇదేం వరల్డ్ కప్? ఆఫ్టర్ ఆల్ రంజీ ట్రోఫీ. కపిల్ దేవ్లా నేను చాలు వాడిని అవుట్ చేయడానికి. పదా. ఇదేనా ఆస్తి? రా కీర్తి, ఈ ఇల్లు మా అమ్మకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. ఇప్పుడు ఇది నాది, ఇక మీద నీది కూడా. దీని మీద వచ్చే డబ్బులతోనే నేను ఇంతకాలం హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అంటే
నీకు వెనక ముందు ఎవరు లేరా? లేకే, ముందు నువ్వున్నావు, వెనకెప్పుడో అమ్ముండేది. అమ్మ, మా అమ్మ ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేనమ్మా. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇంకో తెలుసా, ఆ కొన్ని గంటలు కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేక, ఏ ఈడు పిల్లలకి ఆ ఈడు ఫ్రెండ్సే ఉంటారు, కానీ నాకు మాత్రం నా ఈడును మించిన ఫ్రెండ్, ఫ్రెండ్స్ను మించిన ఫ్రెండ్, ఒకే ఒక్క ఫ్రెండ్ మా అమ్మ. అలాంటి అమ్మ నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అన్నట్టు పరీక్షలు అయిపోగానే తాళి కట్టి పెట్టేస్తానంటున్నావు, మరి కాపురం ఎక్కడ చేసి పెట్టినావు? ఇక్కడే, అందుకేగా ఇల్లు ఖాళీ చేయించి పెట్టింది. ఈ ఇరుకింట్లో నేను కాపురం చేసి పెట్టలేను బాబు. మరి నాకు చాలా విశాలంగా ఉండాలి. అన్నట్టు నీ హృదయం విశాలమేగా, అందులో పెట్టేస్తా కాపురం. పోనీ అలా కానీ. దారి కట్టంగా ఈ మూతలేసి వచ్చారేట్రా? తల కొరివి పెట్టించుకోవాల్సిన తండ్రి కొడుకు కొరివి పెట్టాల్సి వచ్చింది అంటే అంతకంటే బాధ మరొకటి ఉండదు. మీరు తమ్ముడికి కొరివి పెట్టిన అన్నని మీ తమ్ముడు ఎలా పోయాడు? నీ కొడుకులాగే. మీ తమ్ముడిని కూడా ఆ ధర్మతేజయ చంపేశాడా? అంటే నీ కొడుకుని చంపింది ఆ ధర్మతేజయ అని నీకు తెలుసన్నమాట. తెలుసు. తెలిసి కూడా ఊరుకున్నావంటే వాడు నీకు పుట్టినవాడు కాదా? మరి ఆ కొడుకులా మండిపోతూ ఉంటే నీ రక్తం మరిగిపోవటం లేదా? చేతికందొచ్చిన కొడుకు కాటికొచ్చి కాలిపోతూ ఉంటే నీ గుండెలు బద్దలవటం లేదా? నీ ఒక్కగానొక్క కొడుకుని పట్టణ పెట్టుకున్న వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనిపించడం లేదా? వాడు చంపినట్టు సాక్ష్యం కావాలిగా. మనకు కావలసింది సాక్ష్యం కాదు, వాడి సమాధి. వాణ్ణి ఏడ్చాల్సింది కోర్టుకు కాదు, కాటికి. దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకుందాం. నాతో చేయగలరు.
शुभाभ्यां शुभे शोभने मंगले मुहूर्ते अर्थपृथिव्यां जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे మొదలు పెట్టండి. पिण्डदेवताभ्यो नमः अस्तयोर्घ्यं समर्पयामि पादयो पाद्यं मधुरामाय गांजवंदिगा पुरे द्वारावते जेवा सप्तैते मोक्षदायगा अहंगाधिंगमिष्यामि तत्रैव निवसाम्यहं. బాబు మీ అమ్మగారి పేరు చెప్పండి. సీత. అయ్యా మీ భార్య గారి పేరు చెప్పండి. సీత. మీ నాన్నగారి పేరు చెప్పండి. మా తాతయ్య పేరు వెంకట సుబ్బయ్య. మీ నాన్నగారి పేరు చెప్పాలి బాబు. నాన్ననే మాటకు అర్థం తెలియని వాడి పేరు కంటే మా తాతయ్య పేరునే చేయించండి. అయ్యా తర్పణం వదులుదురు కానీ రండి. అయ్యా తర్పణం వదలండి. స్వర్గంలో ఉన్న వారి ఆత్మ శాంతించడానికి చేసే తర్పణం రక్తపు చేతులతో చేస్తే అక్కడున్న వారి ఆత్మ శాంతిస్తుందా? రక్తపు చేతులతోనా? మహాపాపం బాబు. త్రికరణ శుద్ధిగా అన్నారు పెద్దలు. అంటే పవిత్రమైన మనస్సుతో పవిత్రమైన శరీరంతో పవిత్రంగా చేస్తేనే పైవారి ఆత్మ శాంతిస్తుంది. అది తెలుసుకోకుండా సంవత్సరీకం చేసి చనిపోయిన వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉండని పెద్ద మనుషుల్ని ఏమనాలి? పంతులు గారు, కనకదుర్గ రక్తస్వరూపిణి కదా? అవునండి. మరి రక్తపు చేతులతో తర్పణ వదలటమే మహాపాపం అయితే రక్తంతో తడిసిన అమ్మవారికి పూజలు అభిషేకాలు చేయటం కూడా మహాపాపమేనా? ఎలా అవుతుందండి? ఆ సంగతి తెలుసుకోకుండా చేతికి రక్తం అంటిన ప్రతివాడు పాపాత్ముడనే పసివాళ్ళని ఏమనాలి? దేవుళ్లతో మనుషులకు పోలికేమిటి? వాళ్ళేం చేసినా మంచి కోరి చేస్తారు. మనుషులు మంచి కోరరా? తన స్వార్థంతో ఎదుటివాడి ప్రాణాలు తీయటమైనా మంచి? మంచి చెడు అని ముద్ర వేసే ముందు కళ్ళకు కనిపించని నిజాలు కొన్ని ఉంటాయి. వాటిని చూడటానికి హృదయం ఉండాలి. హృదయం ఉంది కనుకే అది లేని వాళ్ళకు దూరంగా ఉండేది. అయ్యా వదలండి బాబు. బాబు, ఇన్ని తుపాకులు ఇంతమంది మనుషులు కాపాడలేకపోయిన నన్ను ఎంతగానో ద్వేషించే నువ్వు కాపాడావంటే బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. నీ స్థానంలో ఇంకొకడున్నా కూడా ఇలాగే కాపాడేవాడిని. దానికి కావాల్సింది రక్త సంబంధం కాదు, హృదయం. ఏమిటి సార్ ఎక్కడున్నారు? మీ చేతుల మీదుగా పెళ్లి జరిపించాలి. కన్న పిల్లల పెళ్లి దగ్గరుండి జరిపించే అదృష్టం అందరికీ ఉండదు. మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. మా అల్లుడికి మాత్రం తల్లిదండ్రులు లేరు. మీరే తల్లిదండ్రులు అనుకోండి. పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళంటే నాకు అసహ్యం. ఎవరు పిలవకపోయినా ఇక్కడికి వచ్చే అధికారం నాకుంది. పెళ్లి పెద్దకు ఉండాల్సింది అధికారం కాదు, ఆహ్వానం. బాబు, ఆయన కట్టించిన గుళ్ళకి రావడానికి ఆయనకు ఆహ్వానం ఏమిటి? ఆయన ఈ గుడి కట్టించిన పుణ్యాత్ముడు మాత్రమే కాదు, ఈ ఏర్పాట్లను చేసిన ధర్మాత్ముడు కూడా. పాపిష్టి డబ్బుతో గుళ్ళు కట్టించేవాడల్లా పుణ్యాత్ముడు కాడు, గొప్ప కోసం పెళ్లిళ్ళు చేయించేవాడల్లా ధర్మాత్ముడు కాడు. అక్షంతలు చల్లేది ఆయుష్ పెరగాలని, హంతకుడి చేతితో చల్లితే ఆయుష్ తరుగుతుంది.
ఈ కానుకైనా కాదనకుండా తీసుకో బాబు, ఈయన నా తరఫు అతిథి. బాబు, మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నుంచి దానికి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే అని రొటీన్ డైలాగ్స్ నేను చెప్పను. ఇక నుంచి కూడా దానికి తల్లి ఇదే, తండ్రి నేనే. తల్లిదండ్రులుగా అక్షంతలు వేయటం మా డ్యూటీ. భర్తగా దాన్ని కష్టపెట్టకుండా సుఖపెట్టాల్సిన డ్యూటీ నీది. మా డ్యూటీ మేం చేశాం, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. అవతల మరి మేము డ్యూటీకి అటెండ్ కావాలి. వస్తామమ్మా. వెళ్ళొస్తాం బాబు. మంచిదండి. ఏమిటి ప్రోగ్రామ్? షెడ్యూల్ వేసే ఉంచాను. వారం రోజులు సెలవు కూడా పెట్టేశాను. ఉద్యోగులు చేరి నెల్లాళ్ళు కాలేదు, అప్పుడు వారం రోజులు సెలవు పెట్టేశారా? ఏం చేయమంటావు? బోల్డ్ హోంవర్క్ ఉంది. మరి హోంవర్క్ ఏమిటి? ఫస్ట్ నైట్ చేసుకోవాలా, సెకండ్ డే చేసుకోవాలా, థర్డ్ డే అండ్ నైట్ చేసుకుని ఫోర్త్ తేనెచంద్రుడికి వెళ్ళాలా. తేనెచంద్రుడా? అదే హనీమూన్. చెయ్యి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళిపోయాం అనుకో. నీకు బాబు పుట్టాడు. కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ డాడీ. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? దేనికి? నేను తండ్రిని చేసి పెట్టినందుకు. ఏడ్చావులే. నవ్వావులే. పుట్టగానే ఏడవరేంటి? నిజమేరో బుజ్జి. బుజ్జియా? బజ్జీలా బుజ్జి ఏంటి? మంచి పేరు ఆలోచించి పెట్టు. పేరు తెచ్చి పెట్టాను. అయితే చెప్పడం మర్చిపోయాను. మంచి ఉయ్యాలు తెచ్చి పెట్టా ఊడి పెడతాను. బొమ్మలు తెచ్చి పెట్టి ఆడి పెడతాను. అలాగే. ఆగు. మళ్ళీ ఏంటి? ఓ కిస్ ఇచ్చి పెట్టు, నవ్వి పెట్టా. బెస్ట్ ఆఫ్ లక్. ప్రొసీడ్. ఈ బొమ్మలు కొను ఏంటండి? బాబా ఆడుకుంటాడని మొత్తం షాప్ అంతా కొనేసారా? ఫ్యాక్టరీ కొందాం అనుకున్నాను, కానీ 10,000కి ఏమన్నారు. అంటే ఈ బొమ్మలని 10,000? ఎక్కడంత డబ్బు? ఆఫీస్ లో లోన్ తీసుకున్నాను. గొప్ప పని చేశారు. అసలు వాడు వయసు ఎంతని ఇన్ని బొమ్మలు తెచ్చారు? వచ్చే జీతం కాస్త మీరు ఇలాగే వేస్ట్ చేస్తే మనకి మిగిలేది 3 నవ్వులు 6 ముద్దులు. ఇదిగో బాబుని జాగ్రత్తగా చూసుకో. అలాగే. బ్రీఫ్ కేసులో ఫైల్స్ అవి పెట్టుకున్నారా? నాకేమన్నా మతిమరుపు అనుకున్నావా? అన్నట్టు బాబుని ఎక్కువసేపు ఉయ్యాలో లోపద్దు, బోర్ కొడుతుంది. అలాగే. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. బాబుని రెడీ చేయించి పెట్టు. పోలియో డ్రాప్స్ వేయించాలి. బాబు టాటా. ఇదిగో ఇది బ్రీఫ్ కేసు. జాగ్రత్త. బాబు అనుకుని జోల పాటలు పాడేయగలరు. నవ్వుతారు. నీకేం చెప్పాను? ఫోటోలు తీయమన్నారు. తీసావుగా, వెళ్ళు. అది కాదు బాబా. నరేంద్ర, నువ్వు చేయాల్సిన పనులే నేను నీకు చెబుతాను. సారీ బాబా. బాబు, నిన్నింత ముద్దుగా చూసుకుంటున్న మీ నాన్నని నేను ఇలాగే చూసుకున్నానురా. అవన్నీ మర్చిపోయి మీ నాన్న నన్ను శత్రువులా చూస్తున్నాడు. కన్న తండ్రి ప్రేమేమిటో నువ్వైనా మీ నాన్నకు తెలియచెప్పి వాణ్ణి ఈ నాన్న దగ్గరికి చేర్చరా బాబు. ఆ ఫోటోలకి వాడికి సంబంధం ఏమిటో తెలిస్తే దేవులు కట్టి మేకులు దగ్గరతావా? కాదు, దండేసి హారతిద్దామని. 2 ఏళ్ళైంది. ఆ ధర్మతేజ గారి సంగతి తేల్చేద్దాం, నాతో చెయ్యి గలుపు అని పెద్ద పోటుగాళ్ళని స్థితుల మధ్య శపథం చేసి నేను శపథం చేయడం ఏంటంటే బాబు, నాతో చెయ్యి గలుపు అన్నావు. కలిపాను. ఏం చేసావు? 4 అటాకులు నీ చేసి చేసి తుప్పుకు 2 పుంజల పిస్తోల్ బిడాలు వేసావు. అయ్య బాబోయ్, నేనెప్పుడు పేల్చానంటే బాబు? కాల్చావు. కాలిస్తే ఏమైంది? ఆడు తప్పించుకున్నాడు. మరి తప్పించుకోడేటి? టపాకాయలు కాలితే చచ్చిపోవడానికి ఆడేమా దీపావళి నరకాసుడా? కాదు గనకే టైం పట్టేది. కాస్త ఓపిక పట్టు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. పిన్నీస్తో కూడా తీయచ్చు.
అంటే మన రావణాసుడు రాముడి మీద పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు? సీతమ్మని కిడ్నాపింగ్ చేశాడు. మరి వాడికి సీత లేదు కదా? సీత లేకపోతే చింతామణి. నువ్వు కొంచెం ఎగస్ట్రాగా ఆలోచించి ఆడి ఆయువు పట్టు మీద ఒక్క దెబ్బ కొట్టాలి. హలో, నేనేనా? ఏంటి ఎలా ఉన్నావు? మీ మీద బెంగతో చిక్కి చీపురు పుల్లలా అయిపోయానండి. అదేమిటో? లేకపోతే ఏమిటోయ్, ఆఫీస్కి వెళ్ళి అరగంట అవ్వలేదు, అప్పుడే ఫోను. ఓసి నా హోమ్ మినిస్టర్, నేను ఫోన్ చేసింది నీకోసం కాదు, మా చీఫ్ మినిస్టర్ కోసం. ఏం చేస్తున్నాడు వాడు? గర్ల్ ఫ్రెండ్ ని కలిసి వస్తానని ఇప్పుడే ఫ్లైట్ వేసుకుని దుబాయ్ వెళ్ళాడు. ఈ జోకులు ఫ్రిడ్జ్ లో పెట్టి ముందు వాడిని లైన్ లో పెట్టు. నేను కొంచెం బడ్జెట్ విషయాలు మాట్లాడాలి. అలాగే అర్జెంట్ గా మీ బడ్జెట్ లో ఆఫీస్ లోంచి ఓసీ ఫోన్లు చేయకూడదని ఓ రూల్ కూడా పాస్ చేయండి. ఇదిగోండి, మాట్లాడండి. బాబు, నాన్న బొబ్బోసుకున్నావరా బుచ్చి కన్నా? ఆవు తిన్నావమ్మా? ఒరే నాన్న, నీకు సాయంత్రం వచ్చేప్పుడు బోల్డ్ బిస్కెట్లు, బోల్డ్ చాక్లెట్లు, మీ అమ్మకు మల్లెపూలు తెస్తానేమ్మా? అలాగేనండి, పెట్టండి ఫోను. బాబు, ఎవరు? అయ్యో, బాబు! బాబు! సార్, సార్, మా అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. సార్, నేను చెప్పేది వినిపించుకోండి. సారీ సార్, ఇప్పుడే అన్ని పోలీస్ స్టేషన్కి వైర్లెస్ లో మెసేజ్ ఇచ్చేస్తాను. హోమ్ మినిస్టర్ గారితో ఫోన్లో డిస్కస్ చేస్తాను. మీకేమైనా నవ్వులాటగా ఉందా? లేకపోతే నీ కొరనా కొడకపోతే నాకేంటి? ఇన్స్పెక్టర్, ప్లీజ్ మా బాధను అర్థం చేసుకోండి. వెంటనే యాక్షన్ తీసుకోండి. యాక్షన్ లేదు, డైరెక్షన్ లేదు. పడే ఓరి పోలీసాళ్ళారోయ్, ఓరి నా ఎస్ఐయోయ్, మీరంతా ఉండి ఏం చేస్తున్నారోయ్? నా పర్రా. నమస్కారం సార్. ఏమిటి సార్, ఏమైంది? పొద్దున్నుంచి నా కుక్క పిల్ల తల్లిపోయి పచ్చి ఇస్కీ బొట్టు కూడా తక్కకుండా నేను ఏడుస్తుంటే ఏమైందంటావేమిటో? నా పర్రా. తమరి కుక్క పిల్లగారి తల్లి గారు పోయారా? ఎలా సార్? హార్ట్ అటాకా, యాక్సిడెంటా, లేకపోతే నక్సలైట్ కాల్ చేశారా? నీ తొర్రలో నా పర్రా. పోవడం అంటే ఆపోవడం కాదురా. మరి లేచిపోయారా? ఎవరితో సార్? ఓరి కుర్రా, చంపేస్తున్నావు కదరా. లేచిపోలేదు, చచ్చిపోలేదు, తప్పిపోయింది. అలాగా? వాడి ఫోటో ఏమైనా ఉందా సార్? ఫోటో లేకపోతే అతకవా? భలేవారు సార్, పోలికలు చెప్పండి, మా కుక్కల్ని పంపించి వెతికిస్తాం. వద్దు, మీ కుక్కలొద్దు, దాని శీలం పోద్ది. అబ్బా, శవంకాడ పోలీసుల్లా ఈళ్ళేంట్రా బాబు? ముందు నా కుక్క సంగతి చూడరా బాబు. పిల్లముండ మదర్ మీద బెంగట్టేసుకుని మటన్ తినలేదు, మొరగట్లేదు. ఇప్పుడే పంపిస్తాను సార్. అరే, వెంటనే జీపులు మోటార్ సైకిల్ వేసుకుని సిటీ అంతా వెతికేసేయండి. అర్ధ గంటలో ఆ కుక్క గారి స్టేషన్ లో ఉండాలి. ఇన్స్పెక్టర్, మీరు మనుషులా పశువులా? బిడ్డ కంటే కుక్క ఎక్కువైందా? పెట్టపోతే మళ్ళీ పుడుతుంది, తల్లిపోతే మళ్ళీ పుడుతుందా? పైగా ఎమ్మెల్యే గారి కుక్క, నీ బిడ్డకన్నా దానికే విలువ ఎక్కువ. శాంతి, చెట్టంతా నా కొడుకుని నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తేనే దిక్కు ముక్కు లేదు. చిటికే నెలంతా నీ కొడుకు లెక్క ఈ పోలీసు వాళ్ళకి. ఓపికంటే మళ్ళీ కను చంపేస్తా.
రా బాబు రా. నన్ను ఇక్కడికి రప్పించడానికేనా ఇంత నీచమైన పని చేశావు? వినయ్, ఏమిటి నువ్వు అనేది? ధర్మతేజ, నువ్వు ఎంత ద్రోహం చేసినా ఇన్నాళ్ళు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే, నువ్వు నా తల్లికి తాళి కట్టిన వాడవడం. తల్లికి తాళి కట్టిన వాడిని తండ్రి అంటారు. తండ్రి? ఛీ! ఆ మాట తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది. నీ రక్తమా? ఎక్కడిది రానికది? ఎవరిచ్చారు రానిక ఆ రక్తం? నేను. అందుకే నా మీద నాకే అసహ్యం పుడుతుంది. అసలు నువ్వనేవాడే లేకపోతే నా బతికే ఉండేదే కాదు. నేననేవాడినే లేకపోతే నువ్వనేవాడు ఎక్కడున్నావురా? అసలు తండ్రి అనే మాటకు అర్థం తెలుసురా నీకు? అది చెప్దామనే వచ్చాను. ఎక్కడ నా కొడుకు? నీ కొడుక ఏమయ్యాడు వాడు? నువ్వు ఎత్తుకొచ్చావు. Stop it! Shut up! నన్ను సాధించలేక నా మీద కోపం నా కొడుకు మీద తీర్చుకుందామని వాడిని కిడ్నాప్ చేశావు. చెప్పు, ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ నేను జన్మ ఇస్తే పుట్టిన నా కొడుకువి నన్నే బెదిరిస్తున్నావురా? కన్న కొడుకే కాకుండా పోతున్నప్పుడు కన్న తండ్రిని కూడా చూడను, నరికి పోగులు పెడతాను. అంత దమ్ముందా? అయితే రా, నీ కొడుకుని తీసుకెళ్ళదు గాని. ఇదిగోరా నీ కొడుకు, ఇదిగో నీ కొడుకు, ఇదిగో తీసుకెళ్ళి. తాతయ్య గుండెల పైకెక్కి ఆడుకోవలసిన వాడు నీ మూర్ఖత్వం వల్ల ఈ గోడలపై నుంచి నా గుండెల్లో తూట్లు పడుస్తున్నాడు రా. కన్న కొడుకుతో నాన్న అనిపించుకోలేని దౌర్భాగ్యుడికి తాతయ్య అనిపించుకునే అర్హత లేదని వెక్కిరిస్తున్నాడు రా. ఈ గోడల నిండా ఈ గుండెల నిండా ఉన్నాడు రా నీ కొడుకు. ఈ ఆనందానికి కూడా నేను తగననుకుంటే తీసుకుపో. చూడు, నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వు కాకపోతే నీ శత్రువులు. దానికి కూడా బాధ్యుడు నువ్వే. వాడికి ఏమైనా అపకారం జరిగిందో నువ్వు ఉండవు. వినయ్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వినయ్, నిన్నే అడిగేది. ఎక్కడికి వెళ్ళావు? బాబును వెతకడానికి. ఏమైనా తెలిసిందా? లేదు. హలో బాబు వినయ్, నీ అనుమానం నిజమే అనిపిస్తోంది. మన బాబుని నా శత్రువులు ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. నా మీద పగ తీర్చుకోవటానికి మీ ఇద్దరి మీద కూడా వాళ్ళు అటాక్ చేయొచ్చు. నన్ను నా వాళ్లను నేను రక్షించుకోగలను. చెప్పేది అర్థం చేసుకో. నీ కొడుకుని రక్షించడం నాకు పెద్ద సమస్య కాదు. కానీ ఈలోపు మీ ఇద్దరికి ఏమైనా జరిగిందంటే వాడు కూడా నాలాగే తల్లి తండ్రి లేని అనాథగా బ్రతుకుతాడు. ఎవరిది ఫోన్ చేసింది? ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు. లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏమిటో చెప్పు వినయ్. ఏం లేదని చెప్పానా? హలో వినయ్, ఆ దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు. మీరు నా దగ్గర ఉంటే ఏ భయం ఉండదు. అంచేత నీ భార్యను తీసుకుని ఇక్కడికి వచ్చాయి. అది కల్లో కూడా జరగదు. నా మాట విను. అక్కడ మీకు సెక్యూరిటీ ఉండదు. జరగకూడదు ఏదైనా జరిగితే ఈ కన్న తండ్రి తట్టుకోలేడురా. ప్లీజ్, నేను చెప్పేది అర్థం చే. వినయ్, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? అసలు మనం భార్యాభర్తలవేనా? నీ ప్రేమ నిజం కాదు. కీర్తి, నువ్వు నన్ను మోసం చేశావు. కీర్తి, ఏమిటో మాట్లాడు. నన్ను ముట్టుకోవద్దు. నిజమేమిటో నాకెప్పుడు తెలిసింది. ఏమిటి? ఏం నీకు తెలిసింది నిజం? నీకో తండ్రి ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు? మాట్లాడవే, నిన్ను అడిగేది. నేను ఒక హంతకుడు కొడుకునని నీకు తెలియడం ఇష్టం లేక? అవును, ధర్మతేజ నా తండ్రి. కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు. నా తల్లిని నాకు దూరం చేసిన కిరాతకుడు. నా ఆశల్ని ఆనందాన్ని గొంతు పిసికి చంపేసిన రాక్షసుడు. అతను తండ్రి కాదు, భర్త కాదు. అతనికి కావాల్సింది భార్యాబిడ్డల అనురాగం కాదు, డబ్బు. డబ్బు ఒకటే. ఆ డబ్బు కోసం అతను ఎంత నీచానికైనా దిగుతాడుతాడు. ఆఖరికి భార్యాబిడ్డల్ని బలివ్వడానికి కూడా. చూడండి, ఎక్కడికండి? ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంటుగా సింగపూర్ వెళ్ళాలి. ఇప్పుడా? వద్దండి, ఈ సమయంలో నన్ను వదిలి వెళ్ళకండి. లేదు, నేను వెళ్ళి తీరాలి. నాకు భయంగా ఉందండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. లేదు, నేను వెళ్ళాలి సీత.
అమ్మ మాట విను నాన్న, ఉండు నాన్న. నీకు తెలియదు బాబు. వెళ్ళదు నాన్న. వెళ్ళదండి. ఏంటి బాబు? ఆంటీ, మా అమ్మ కింద పడిపోయింది, రక్తం కారుతుంది, త్వరగా రండి ఆంటీ. పద బాబు. ఓయ్, నీకే సుఖంగా కాపురం చేసుకోవాలని లేదా? అదేంటండి? ఆ ధర్మతేజ స్మగలరు, హంతకుడు, వాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మనం చిక్కుల్లో పడతాం. లోపల పద ముందు. అది కదండి, ఏమండి? ఏంటి బాబు? మా అమ్మ కింద పడిపోయింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అంటే ఎవరు రావట్లేదు, నువ్వైనా రావా? మీ నాన్న చేసే ఏదో పనులకి ఎవరు సాయం చేస్తారు? వెళ్ళు. ఆంటీ, మా అమ్మని చూస్తుంటే భయంగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దారా అంటే. నీ బాబు చేసిన పాపాలని మీ అమ్మని చుట్టుకుంటున్నాయి, వీళ్ళు అనుభవించండి. అమ్మా, 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 మాట్లాడమ్మా, అమ్మా, మాట్లాడమ్మా, అమ్మా. బాబు, మీ అమ్మ ముఖాన బొట్టుంది, మరి మీ నాన్న? చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. అలా అమ్మ చనిపోయింది, అనాథనైపోయాను. మా నాన్న స్మగ్లర్ అని తెలిసింది, అనాథగానే ఉండిపోయాను. అలాగే బతికాను, అదే నీకు చెప్పాను. జీవితంలో నాదనుకున్న ప్రతిదీ నాకు దూరం అయిపోయింది. నాకు అతను తెలిస్తే నువ్వు కూడా నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయపడి చెప్పలేదు. అది తప్ప? అమ్మ ఒళ్ళోంచి జారిపడ్డ నాకు నీ ఒళ్ళో సేద దొరికింది. ఈ అదృష్టాన్ని ఈ జన్మలో వదులుకోకూడదని ఆశపడ్డాను. తప్ప? చెప్పు కీర్తి, నేను నిన్ను మోసం చేశానా? నా ప్రేమ నిజం కాదా? బాబు వినయ్, కీర్తి లోపల రా. లోపలికి రమ్మన్నది నిన్ను కాదు. నేనొచ్చింది నిన్ను రమ్మనటానికి. రావాల్సిన అవసరం నాకు లేదు. లేదంటే తెగిపోయే బంధం కాదు మనది. హంతకులు, స్మగ్లర్లు అడుగుపెట్టే ఇల్లు కాదు ఇది. హంతకుల నుంచి నిన్ను కాపాడుకోవాలనే నేను ఇక్కడికి వచ్చింది. నన్ను, నా వాళ్లను నేను కాపాడుకోగలను. ఎలా? ఏముంది నీ దగ్గర కాపాడుకోవటానికి? అంగబలం ఉందా? అర్థబలం ఉందా? అధికారం ఉందా? అన్నిటినీ మించిన గుండె బలం ఉంది. అమ్మా కీర్తి, నా పేరు ధర్మతేజ అని చెప్పుకోవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా రాలేదు.
దురదృష్టం కొద్దీ అయిన వాళ్ళ దగ్గరే చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. నీ భర్త నీకు చెప్పాడో లేదో, నేను నీకు మావయ్యనమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. మామగారిగా ఇంతవరకు నీకేమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నేనే నిన్ను అడగవలసిన పరిస్థితి వచ్చింది. అవునమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టు. నా కొడుకు నా దగ్గరికి తీసుకురా. కీర్తి, ముందు అతన్ని బయటికి పంపి. రామ్మా రా. వినయ్ నాకు తెలుసమ్మా, వాడు రాడు. ఫోన్లే, నువ్వైనా వచ్చావు. లోపలికి రా. చూసావమ్మా, నువ్వు రాగానే ఇంటికి లక్ష్మీ కళ వచ్చింది. వాడు కూడా వచ్చుంటే. నరేంద్ర ఎవరో తెలుసా? నా కోడలు సుందరమ్మ. ఈ రోజు నుంచి అమ్మాయి గారు ఇక్కడే ఉంటారు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఈ ఇంట్లో నాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఈ గది ఒక్కటేనమ్మా. అందరూ ఉన్న అనాథను. మీరు లేని లోటు ఈ విధంగా తీర్చుకుంటున్నాను. ఇవన్నీ నీకోసమేనమ్మా. నచ్చకపోతే చెప్పు, వేరే తెప్పిస్తాను. నాకు కావాల్సింది చీరలు నగలు కాదు మావయ్య, నా కొడుకు. నా భర్త కూడా దూరమై నేను వచ్చింది నా బాబుని నా దగ్గరికి చేరుస్తారనే ఆశతో. ప్లీజ్ మావయ్య, నాకు నా బాబు కావాలి. త్వరలోనే నీ బాబు నీ ఊళ్ళో ఆడుకుంటాడమ్మా. నరేంద్ర సార్, సిటీలోని దాదాలందరినీ రేపు సమావేశపరచు. అలాగే బాబా. మిమ్మల్ని సమావేశపరిచింది బిజినెస్ కోసం కాదు, నా పర్సనల్ విషయం ఒకటి మీకు చెబుదామని. మీకు తెలిసి ఉండదు, నాకు కొడుకున్నాడని, వాడికి ఒక కొడుకున్నాడని. అది తెలుసుకుని ముక్కుపచ్చలారని నా మనవణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు. చేసిన వాడు తప్పనిసరిగా మీలో ఒకడు. ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు అని నేను అడగను. నాకు కావాల్సింది నా మనవడు. 24 గంటల్లో వాడు నా ఒళ్ళో ఉండాలి. నా మనవడు నాకు దక్కకపోతే మీ ఎవ్వరి ఇళ్లల్లోనూ పసి పిల్లలు మిగలరు. ఈ ధర్మతేజకు లేనిది ఇంకొకళ్ళకు ఉండనివ్వడు. మావయ్య, ఏమ్మా, నా కొడుకు నాకు దక్కుతాడంటారా? నా కొడుకు నాకు దగ్గరవుతాడో లేదో కానీ నీ కొడుకును మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుస్తానమ్మా. అవునమ్మా, ఈ మీటింగ్కి నా ప్రత్యర్థులు ఇద్దరు రాలేదు. వాళ్లే బాబుని కిడ్నాప్ చేసి ఉంటారు. ఎవరు వాళ్ళు? హలో, ఎవరు? మీ శ్రీమతి భారతదేశాన్ని. ఎలా ఉన్నారు? అలాగే ఉన్నాను. ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారండి? ఒంటరితనం నాకు చిన్నతనం నుంచి అలవాటే. అందుకే దాన్ని నేను వదిలేసిన, అది నన్ను వదలడం లేదు. నేను మంచి భార్యను కాను కదూ? పోన్లే, మంచి తల్లివి. థ్యాంక్స్. అలాగే నన్ను అర్థం చేసుకున్నారు. ఏమండి, మీ నాన్నగారు చాలా మంచివారు. ఇది చెప్పడానికా ఫోన్ చేసింది? అపార్థం చేసుకోకండి. బాబు కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు దాదాలు మీటింగ్ పెట్టి మన బాబుని తంబు తారక అనేవాళ్ళు కిడ్నాప్ చేశారని తెలుసుకున్నారు కూడా. హలో హలో వినయ్, బాబాయ్ బాబాయ్ బాబా, ఏటి అలా పడిపోయావు? మో చేతులు కొట్టుకుపోయినట్టున్నాయి, మా కాలి చెప్పలు పగిలిపోయినట్టున్నాయి. మన ఎక్స్ట్రా స్పీడ్ గా వస్తే పడిపోవేటి? ఏంటి రివెంజా? పగ సాధిస్తావా?
దేనికే? ఈ బాబు నా కొడుకుని చంపేసి నా కడుపుకో తెచ్చాడని ఈయన్ని నువ్వు చంపేసి ఈ బాబు కడుపుకో తెడతావా? మళ్ళీ ఏంటనే గొడవ? వెళ్ళిపోతావా? ఎక్కడికి? సరాసరి అది గుండెల్లోకి వెళ్ళిపోతావా? సరే, నీకంత ముచ్చటగా ఉంటే వెళ్ళిపో. లాభం 2 3. చంపాలనుకున్నప్పుడు పేల్చాల్సింది డైలాగులు కాదు, పిస్తోలు. ఏంటి ఎంతసేపు? గుర్రాలు ఎంతసేపు వెయిట్ చేస్తాడు? త్వరగా చంపేసుకోండి. అబ్బా ఈ రివాల్వర్ నీది. నిన్ను చంపుతుందో లేదో చూడమంటావా? రివాల్వర్ కి నీది నాది అని తేడా ఏం తెలుస్తుందిరా బాబోయ్. చంపేతంతా తండ్రి, నువ్వు ఎగస్ట్రాగా తొందరపడి ఏం నొక్కైకో దేవుడు. అయితే చెప్పు, నా కొడుకుని ఎక్కడ దాచావు? నీ కొడుకుని కిడ్నాప్ చేసింది మేం కాదు. మరి ఈ ఫోటోలు చూసుకో. ధర్మతేజ! నా కొడుకు ఎక్కడ? నిన్నే అడుగుతున్నాను. నువ్వు కిడ్నాప్ చేసి నా కొడుకు ఎక్కడ? వినయ్, ఏం నువ్వు మాట్లాడేది? ఏమిటా? ఇదిగో చూడు. సొంత మనవణ్ణి ఎత్తుకొచ్చి కన్న కొడుకు గుండెల్లో చిచ్చుపెట్టిన ఓ కసాయి తండ్రి కిరాతకానికి సాక్ష్యం. కొడుకు గడపలోకి వచ్చి కోడల్ని పుత్రభిక్ష అడిగిన ఓ మహానటుడి నాటకం. నాకు నా తల్లిని, నీకు నీ భర్తని, మనకు మన బాబుని దూరం చేసిన ఈ మామగారి నిజస్వరూపం. మిమ్మల్ని మావయ్య అని పిలవడానికి కూడా నాకు నోరు రావటం లేదు. బాబుని మీరే ఎత్తుకెళ్ళి నిజం నాకు చెప్పలేదంటే, బాబుని మీ దగ్గర ఉంచుకుని నాకు చూపించలేదంటే, కనీసం నా కన్నీళ్లు చూసి కూడా మీ గుండె కరగలేదంటే, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు బతుకున్నా కానీ అనాథగాని ఎంత కొట్టిపోయాడు. నాకెప్పుడు తెలిసింది వినయ్ ఇంతకాలం మిమ్మల్ని ఎంతకెంత ఆశయించుకున్నాడు. ఎంతకెంత దారుణం చేశారు. మీ కొడుకు మీకు దక్కనందుక? మీకు దక్కనిది ఇతరులకు దక్కుతున్నందుక? భర్తను కూడా కాదనుకుని నేను మీతో వచ్చినందుక? ఎందుకు ఎందుకు పాలకేడ్చే పసిపిల్లాన్ని తల్లి నుంచి వేరు చేశారు? అసలు మీకు మనసు ఎలా ఒప్పింది? అసలు మనిషి అయితేగా మనసు ఉండడానికి? నేను మనిషిని కాను, నాకు మనసు లేదు. నేను కిరాతకుణ్ణి, దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి. అవునరా, నీ కొడుకుని కిడ్నాప్ చేసింది నేనే. వాడి బట్టల్ని మీ ఇంటి గుమ్మానికి తగిలించి మిమ్మల్ని కంగారు పడేలా చేసింది నేనే. నా మనుషుల చేత కాల్పులు జరిపించి మీ ఇల్లంతా నాశనం చేయించింది నేనే. ఇవన్నీ ఎందుకు చేయించానో తెలుసా? మిమ్మల్ని భయపెట్టి నా దగ్గరికి తెచ్చుకోవాలని. 10 నెలలు పెంచిన కొడుకు కేవలం 10 రోజుల దూరం అయితే నేను ఇంత బాధపడుతున్నావే, మరి నేను 10 ఏళ్ళు పెంచిన కొడుకు 16 ఏళ్ల దూరం అయితే నేనెంత బాధపడాలరా? ఆ బాధ ఏమిటో నీకు తెలియాలని నీ కొడుకుని నీకు దూరం చేశాను. కనీసం నాకైనా చెప్పలేదే మావయ్య అని నిలదీశావు కదమ్మా. నువ్వు బాధపడుతుంటే ఓదార్చడానికి నీకు భర్త అయినా ఉన్నాడు, మరి నాకెవరున్నారమ్మా? అది నువ్వు చేసుకున్న తప్పు. అవునరా, హస్తలతో ఫుట్పాత్ల మీద పెరిగిన నేను ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం నేను చేసిన మొదటి తప్పు. నన్ను నమ్ముకుని వచ్చిన మీ అమ్మని సుఖపెట్టాలనుకోవటం, నేను పడ్డ కష్టాలు నా కన్న కొడుకు పడకూడదనుకోవటం, అందుకు అడ్డదారులు తొక్కటం, ఇవన్నీ నేను చేసిన తప్పులే. నా మీద నీ ద్వేషం అంతా ఆ రోజు మీ అమ్మని అలా వదిలి వెళ్ళాననేగా. నేను అలా వెళ్ళండకపోతే నువ్వు ఉండేవాడివే కాదు, చచ్చుండేవాడివి. ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదు. మీ అమ్మ పురిటి నొప్పులు పడుతోంది. డాక్టర్ని తీసుకురావడానికి నేను బయలుదేరాను. వెరీ గుడ్,
మేమే లేట్ అన్నమాట పద. నేను రావటం లేదు. ఏ ఎందుకని? మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురావాలి. డాక్టర్లు నర్సులు అంటూ కూర్చుంటే అవతల ఫ్లైట్ వెళ్ళిపోతుంది. రా, టైం అయింది. సార్, నేను దగ్గర లేకపోతే నా భార్య పుట్టబోయే బిడ్డ నాకు దక్కరు. నువ్వు ఈ ఫ్లైట్ లో సింగపూర్ వెళ్ళకపోతే 5 కోట్ల బంగారం నాకు దక్కదు. ఈ ఒక్కసారికి ఇంకెవరైనా పంపించండి. ఇంకో ధర్మతేజ్ ఉంటే అలాగే పంపేవాడిని, కానీ లేడే. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి. నా డైలాగు అదే. అయితే నేను వెళ్ళను. నేను నీ బాసుండ్రా, నా మాట నువ్వు వినాలి. బ్రహ్మదేవుడు చెప్పినా కూడా విన్నా. ఓసారి ఇటు చూడు. ఇలాంటివి పసిపిల్లలకు చూపించు, దర్చుకుంటారు. నేను చూపించేది పిల్లాడికే, నీకనుకుంటున్నావా? చూడు. ఏంటి ఫ్లైట్ ఎక్కుతావా? 10 సంవత్సరాలు అపురూపంగా పెంచుకున్న నీ కొడుకుని పైకి పంపించేయమంటావా? మీ అమ్మ నువ్వు ఎంత బతిమాలుతున్నా అలా నిన్ను కాపాడుకోవడం కోసం మీ అమ్మను వదిలేసి రాక్షసుల్లా వెళ్ళవలసి వచ్చింది. అలా వెళ్ళి నేను పోలీసులకు పట్టుబడ్డాను. 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. నేను తిరిగి వచ్చేసరికి మీ అమ్మ పోయిందని, మీ తాతయ్యలు నీకు వచ్చిందని, నువ్వు చదువుకుంటున్నావని తెలిసి జరిగింది నీకు చెప్పాలని నీ దగ్గరకు వచ్చాను. కానీ ఏనాడు నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నిన్ను కళ్ళ ముందు పెట్టుకుని దగ్గరకు తీసుకోలేక, నాన్నని నీ చేత పిలిపించుకోలేక చిత్రవద అనుభవించాను. ఆ బాధ అనుభవిస్తేనే కానీ తెలియదు. అది తెలియాలని నీ కొడుకు నీకు దూరం చేశాను. వాణ్ణి ఏం చేశాను అనే కదా మీ భయం. రండి చూపిస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళెవరో తెలుసా? 24 గంటలు బాబు ఆరోగ్యాన్ని చూసుకునే డాక్టర్స్. వీళ్ళు బాబు ఆలనా పాలనా చూసుకునే ఆయాలు. వీళ్ళు బాబుకు టైం ప్రకారం ఆహారం అందించే వెయిటర్స్. వీళ్ళు బాబును ఆడించే అమ్మాయిలు. మీ కొడుక్కి తల్లి పాలు తల్లి ప్రేమ తప్ప ఏ లోటు చేయలేదు. 100 తుపాకులకు తల వంచని వాణ్ణి నీ ప్రేమ కోసం తల వంచాను. నా జీవితంలో నీతో పంచుకోలేకపోయిన ఆప్యాయతను నీ కొడుకు దగ్గర పొందుతూ రోజుకు 20 గంటలు ఇక్కడే గడుపుతున్నాను. బాబు కోసమైనా మీరిద్దరూ నా దగ్గరకు వస్తారని, వస్తే నా గతాన్ని మర్చిపోయి మీ మధ్యన హాయిగా బతుకుదాం అనుకున్నాను. కానీ పోన్లే, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అడుగో మీ బాబు, తీసుకెళ్ళండి. మిస్టర్ ధర్మతేజ, నన్ను పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగావరా? ఎదగలేదు, ఎదగాలని చేసే ప్రయత్నం. సారీ మిస్టర్ ధర్మతేజ, వాళ్ళిప్పుడు నీ మనుషులు కాదు, నా మనుషులు. ఇంత నమ్మక ద్రోహం చేస్తావరా? తప్ప. నీ అంత వాణ్ణి కావాలని కలలు కన్నా, నీకంటే పెద్దవాణ్ణి కావాలని ఆశపడ్డాను. అందుకే గోతికాడ నక్కలాగా కాసుకునున్నాను. కుక్క పిల్లలా నీ వెంట తిరిగాను. కానీ నేను కుక్కని కాదు, మనిషిని. అందుకే విశ్వాసం లేదు. నీకేం కావాలి? సింపుల్. మీ నాన్న తాలూకు ఆస్తులన్నీ. నీలాంటి ద్రోహికి నా ప్రాణం పోయినా ఇవ్వను. నీ మనవడి ప్రాణం పోతేను అయినా ఇవ్వవా? ఓరి నా కుర్రా, ఇంత ఎగస్ట్రా ప్రాణాలుగా చూసుకుంటా మనవడి ప్రాణాలు తీసేస్తానంటే ఎందుకేట్రా? ఇచ్చేవయ్యా, ఇక్కడ అసలే మంచోడు కాదు. ఆడికిస్తాడు సరే, మనకి మనకాస్త ఎందుకురా నా పర్రా, మనకే బొచ్చుడు ఉంటేని. ఓరి నా తర్రా, మనకు కావలసింది ఆస్తి కాదురా, వాడి ప్రాణం. ఓరి నా బుర్రా, ఇంత ఆస్తి ఇచ్చేస్తున్నాడు, ఏదో ప్రాణాలు ఇవ్వమంటే ఇవ్వడా? ఏం లేదమ్మా, మా వాళ్ళని చంపేసినప్పుడు మీ తాతను చంపేస్తామని చిన్న ఒట్టెట్టుకున్నాం. ఏంటి? మీ తాత ప్రాణాలు ఇవ్వకపోతే మీ ప్రాణాలు ఇచ్చేస్తావా? వినయ్, రేపు ఉదయం 10 గంటల్లోపు మీ ఆస్తి తాలూకు పేపర్లన్నీ నా చేతుల్లో ఉండాలి. పేపర్లతో పాటు మీ నాన్న శవం కూడా పంపాలి. పంపలేదు, నీ కొడుకు శవాన్ని మేం పంపిస్తాం.
నానా ఎక్కడికి వెళ్తున్నారు? నా మనవడిని కాపాడుకోవటానికి. అంటే మీరు? నాకు నా మనవడి ప్రాణాలు ముఖ్యం. నాకు నా తండ్రి ప్రాణం కూడా ముఖ్యం. అవును నాన్న, ఇప్పుడు వెళ్లాల్సింది నువ్వు కాదు, నేను. నిన్ను కాపాడుకోవాలనుకుంటున్న మానవత్వంతో కాదు, మన మధ్య ఉన్న రక్త సంబంధంతో, నా తండ్రి మీద నాకున్న నిజమైన ప్రేమతో. బాబు, ఇన్నాళ్ళు నువ్వు నన్ను విరోధిలా చూసినా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇవాళ నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న అని నీ నోటితో చెప్పాక ఆ దుర్మార్గుల దగ్గరికి ఎలా పంపించమంటావు? వద్దనకండి మావయ్య, నా భర్త నా కొడుకుని కాపాడగలరన్న నమ్మకం నాకుంది. ఇన్నాళ్ళు తండ్రిగా మీరు మీ కొడుకుని కాపాడుకున్నారు. ఇప్పుడు ఆయన కొడుకుగా తన తండ్రిని, తండ్రిగా తన కొడుకుని కాపాడుకునివ్వండి. ఆయన వెళ్ళనివ్వండి. తండ్రి శవాన్ని పంపించకుండా నువ్వే వచ్చావంటే నీకు నీ కొడుకు మీద కన్నా నీ తండ్రి మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. ఉండదేంటి మరి? కొడుకు సత్తే ఎలాగో అలాగ పుట్టించుకుంటాడు, తండ్రి సత్తే ఎలా పుట్టించుకుంటాడు? జనంలాలేటి లేదు. వాడే వాడి కొడుకుని వద్దనుకున్నప్పుడు మనకి మాత్రం ఎందుకు? తీసుకో. బొమ్మ భయపడ్డావా? సర్కస్ వాళ్ళగా అంత ఎత్తు జంపింగ్ చేసి పట్టుకున్నావంటే నిజంగా నీ కొడుకు మీద ఉంది. వీళ్ళు ఇంత ఎత్తు నుంచి తీసిరెత్తేనే ఇంత కంగారు పడిపోయాడు బిడ్డ. వాళ్ళంత ఎత్తు నుంచి వదిలేస్తే ఏమైపోతాడు రా. చూద్దాం పద.
వారసుని కాపాడుకోవటానికి నువ్వు వచ్చావు, తన వారసుని కాపాడుకోవటానికి నీ కొడుకొచ్చాడు. ఆ ఇద్దరు వారసుల్ని చంపి గుండె కోతేమిటో నీకు తెలియజేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నా వాళ్ళ మీద ఏ కూడా వాళ్ళదరా బచ్చా. అచ్చా, కనివి తీరా ముద్దు పెట్టుకో, చివరి చూపు కూడా చూసుకో. అమ్మా కీర్తి, నీ వారసుని, నా వారసుని కూడా నీకే అప్పగిస్తున్నానమ్మా. బాబు వినయ్, నాన్న, చీకటి సామ్రాజ్యానికి రారాజుగా వెలిగిన ఈ ధర్మతేజకి విరోధిగా నిలిచి గెలిచి చివరికి నాన్న అని పిలిచావు. ఈ సంతోషం చాలు బాబు. ఈ పిలుపు వింటూ బతకాలనుకున్నాను నాన్న. ఈ పిలుపు వింటూ మీ అందరి మధ్య ఆనందంగా